గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సార్ మీకు ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుందా? పేరు చెప్పను, అది లవ్వా పాడా ఏమి కాదు, కానీ డిగ్రీ చదివే రోజుల్లో మా ఊరు అమ్మాయి ఎంత గొప్ప లవ్ అంటే, అమ్మాయి రోజు అంటే ఎంట పడుతున్నాడు తెలియదా మీకు? ఇట్లా పాపం ఉన్నాడంట శాషయ్య, ఆ పేరు మార్చేయబ్బా అని నమ్మకంతో నన్ను పెళ్లి చేసుకుంది. ఆ నమ్మకం ఇప్పుడు 34 ఏళ్ళు. మంచిగా యాక్టింగ్ చేస్తారు. మీరు ఈ ప్రొఫెషన్కి వచ్చినప్పుడు మీకు ఎవరైనా ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్ రాయడం అలా ఏమైనా చేశారా? లవ్ లెటర్లు వచ్చాయి. అంటే నేను నాగేంద్ర యూనివర్సిటీలో భలే మాట్లాడావే, నా గురించి భలే మాట్లాడావే, నేను మంచివాడినా రైటర్గా ఉన్నప్పుడే 10 ఏళ్ల పాటు 1 డే కూడా టైం లేకుండా 100 సినిమాలు రాశాను. సార్ పోసాని గారు అనగానే మీరు ఒక ఫైర్ బ్రాండ్లో అందరికీ కనిపిస్తుంటారు. అలాంటి ఫైర్ బ్రాండ్కి కూడా ఏమైనా భయాలు ఉన్నాయా? అసలు మీరు ఎవరికైనా భయపడతారు? భయపడటం నాకు తెలియదు. నేను వేదవని అయినప్పుడు బాధపడాలి, భయపడాలి. ఈ షో నుంచి ఇప్పటి వరకు మీరు ఏం కన్వే చేయలేని విషయం ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ చెప్పండి. ఆవిడ ఏం లేవు రాజా, మా దగ్గర ఆస్తులు అన్నీ ఉన్నాయి, 100 కోట్లు పైగా. యంగర్ జనరేషన్ వాళ్ళకి, అప్కమింగ్ ఆర్టిస్టులకి ఫైనల్గా ఈ షో నుంచి ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. పక్కన చూసే పిల్లోడు ఉంటారే, ఒక 5-6 ఏళ్ళ పిల్లోడు, అక్కడి నుంచి ఇక్కడ దాకా అందరూ ముదిరిపోయి ఉంటారు. హలో గాయస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ నందు. మనందరికీ ఎంతో ఇష్టమైన పోసాని మురళీకృష్ణ గారు ప్రజెంట్ మన స్టూడియోకి అయితే వచ్చేసారు. చిన్నప్పుడు ఆయన మూవీస్ చూసినప్పుడు, ఆయన యాక్టింగ్ చూసినప్పుడు ఎంత చక్కగా దాంట్లో ఇన్వాల్వ్ అయి చేశారు. కొన్ని క్యారెక్టర్స్ చూస్తే అమ్మో ఈయన కోపం ఎక్కువ, ఈయన వచ్చారంటే రఫ్ ఆడిచ్చేస్తారు అనే ఫీలింగ్ ఉండేది. ఆయన ఏ క్యారెక్టర్ చేసినా కూడా అంతే పర్ఫెక్ట్గా చేసేవారు. ఎస్, ఇవాళ అయితే నేను ఫస్ట్ టైం ఆయనతో ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో రియల్ లైఫ్లో పోసాని గారు ఎలా ఉంటారు ఏంటి అనేది సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు కొంచెం టెన్షన్ వస్తూ ఉంటుంది మీ రియల్ టైం క్యారెక్టర్స్ చూసి. బట్ మీరు ఆఫ్ స్క్రీన్ లైక్ కొన్ని షోస్లో కూడా చాలా ఫన్నీగా మీరు జడ్జ్మెంట్స్ ఇవ్వడము, అన్ని యాక్టివిటీస్ రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాము. ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు. ఇటు యాక్టింగ్, అటు పాలిటిక్స్, ఇటు ఎంటర్టైన్మెంట్. సో అందరికీ మీ ఆన్ స్క్రీన్ లైఫ్ గురించి తెలుసు. బట్ అందరి ఆడియన్స్ కోసం నేను కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతాను సార్. ఇప్పటి వరకు ఎవరికి తెలియని బట్ అన్ని నిజాలే చెప్పాలి, షూర్గా. ఓకే సార్, మీకు ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుందా? ఫస్ట్ లవ్ స్టోరీ గుర్తుంది. అదొక్కసారి చెప్తారు? అదే, పేరు చెప్పను. ఓకే, పేరు చెప్పాలి అంటే అది లవ్వా పాడా ఏమి కాదు, కానీ ఎప్పుడు మాకు డిగ్రీ చదివే రోజుల్లో మా ఊరు అమ్మాయి ఓకే. ఎంత గొప్ప లవ్ అంటే ఒకసారి కూడా మాట్లాడుకోలే. అయ్యో, మదర్ ప్రామిస్లే ఐమ్ టెలింగ్. ఓకే అంటే నాకు అంటే నేను కొద్దిగా రాలాగా ఉండేవాడిని. ఓకే. అంటే వాడు ఎలా అంటే నేను అలాగే ఉంటా, వాడు ఏమనంటే రాయితో కొడతా, కర్రతో కొడతా, అటు ఉండేది. అసలు తెలిసేది కాదు సొసైటీ అట్లా తెలిసే కదా చదువుకున్నా. కానీ ఒకడు నాకు లవ్ అంటే ఏంటో చెప్పాడు. అమ్మాయి బాగుంది, నీతో మాట్లాడి చాలాసార్లు చూసావా నువ్వు అంటే, నన్ను ఎందుకు చూస్తే అట్ట అనుకుంటే ఒక అమ్మాయికి నిజమే నన్ను చూస్తుందేమో అనుకున్నా. అది నన్ను చూస్తుంది నిజమే, నేను చూస్తున్నది నిజమే, కానీ ఎప్పుడూ మాట్లాడుకోలేదబ్బా. అయ్యో, మాతో ప్రామిస్గా చెప్పలేదు ఇష్టం అని కూడా. అంటే ఆ అమ్మాయికి తెలుసు ఇష్టపడుతున్నారు అని. ఆ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది 100% తెలుసు. నాకు ఆ అమ్మాయి ఇష్టం తెలుసు, కానీ నాకు అంత ధైర్యంగా ఉన్నా కానీ ఏమైనా అంటదేమో మాట్లాడితే, అలాగే అయిపోయింది జీవితం అంతా. ఒక్కసారి కూడా చెప్పలేదా సార్? అస్సలు చెప్పలా. అయ్యో, అది ఏంది, ఇది మీ ఇద్దరు మాట్లాడుకుండానే ఉండగానే వాళ్ళమ్మ నాన్న నా మీద కోపం. అంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు, అంటే వాళ్ళ నాన్న నా మీద కోపం. అంటే కానీ జంబో దగ్గరికి వెళ్ళి మాట్లాడితే జంబో ఏం చేస్తాడో, కొడతాడో. నా పేరు జంబో, ఓకే. ఇది నిక్ నేము. ఓకే ఓకే. ఇప్పటికీ మా కాకల్లో నా పేరు జంబోయే. జింబో అని పిలుస్తారు. మద్రాసు వచ్చిన తర్వాతే పోసానికి ఇష్టమోళ్ళు ఏం తెలిసింది. ఓకే, మన అక్కడ చెప్పుకోవాలి కదా మద్రాసులో అవును ఒరిజినల్ పేరు. అవును. అట్లా నా పేరు అది.
ఆ అమ్మాయికి నేనంటే బాగా ఇష్టం. ఓకే. అంటే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఒక అబ్బాయి ఉన్నాడు శ్రీనివాస్ అని. హ్మ్. ఆయన ఫ్రెండ్ ద్వారా పెళ్లి టైం వచ్చినప్పుడు హ్మ్. చెప్తాను, అవన్నీ చెప్తాను, గ్యారంటీ చూసుకుంటాను హ్మ్. నాకు చెప్పేవాడు. హ్మ్. ఈ చెప్పి ఓ కన్ఫామ్ అనుకునే రోజుల్లోనే హ్మ్. ఆహ్, వె నాకు నేర్పినోడే లవ్ లేదు. హ్మ్. వాడికి లవ్ ఫెయిల్ అయింది. ఓకే. వాడికి ఫెయిల్ అయితే వాడేంటి హ్మ్. జింబో గాడి లవ్ కూడా ఫెయిల్ చేయాలి. ఓహ్! నేను వాడికి లవ్ నేర్పితే హ్మ్. నాది ఫ్లాప్ అయిపోయింది. ఫ్లాప్ అయింది హ్మ్. అని వాడు ఏంటంటే ఇప్పుడు నాకు తెలిసే కదా ఇవన్నీ హ్మ్. హ్మ్. లాజిక్స్ హ్మ్. ఈ ఈ మోసాలు తెలిసేది కాదు. హ్మ్. వెళ్ళి ఆ అమ్మాయి నాన్నకు పోయి బాబాయ్ హ్మ్. జుంబోగాడు అట్ట అమ్మాయిని రోజు అట్ట ఎంట పడుతున్నాడు తెలియదా మీకు? ఓహ్! నేను నాకు కూడా ఆ అమ్మాయి నా చెల్లి కదా హ్మ్. అంట నాకు బాధేస్తుంది అందుకని వాడిని ఒకసారి దూరం పెట్టు బాబాయ్ జాగ్రత్త హ్మ్. అమ్మాయి హ్మ్. కావాలని చెప్పా. హ్మ్. ప్రామిస్లీ అలా చెప్తే అలా చెప్పి పెంపాడని వేరే వాడు చెప్పిన తర్వాత షాక్ అయిపోయాను నేను. హ్మ్. వాడు చెప్పాడా? హ్మ్. వాడే కదా నాకు లవ్ చెప్పింది హ్మ్. అని చెప్తే హ్మ్. ఆహ్, ఏం చేయాలో నాకు తెలియలా. హ్మ్. చెప్పకపోతే నాకెవరో చెప్పారు. ఇట్లా హ్మ్. అతను కోపం ఉన్నాడంట శేషయ్య. ఆ పేరు మార్చేయబ్బా! అంటే హ్మ్. నేనన్నాను, నా జోలికి నేనెవరికి రాను. వస్తే ఊరుకోను హ్మ్. అని చెప్పా. హ్మ్. చెప్పిన తర్వాత ఏందంటే వాళ్ళు ఇక్కడ ఈడు జంబో రౌడీగాడు హ్మ్. అని అక్కడ ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు. ఓహ్! తెల్లారి చూస్తే ఎక్కడో తెలీదు. హ్మ్. అప్పటి నుంచి అంటే ఎగబడేవాడిని కాదు మనిషిని. హ్మ్. ఆహ్, వాళ్ళని వీళ్ళని ఎవరికీ ఏమీ తెలీలా. హ్మ్. ఒక 6 నెలలు 1 ఇయర్ హ్మ్. చెక్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోయారంట. హ్మ్. ఇంక మనం ఏం చేస్తాం? హ్మ్. సో, మీ ఫస్ట్ అట్లా అట్లా అది ఫెయిలు. హ్మ్. ఏది మాట్లాడుకోలా. హ్మ్. అసలు ఒక్క మాట కూడా హలో హ్మ్. కూడా మాట్లాడుకోలా. ఆహ్, మాట్లాడకుండానే లవ్ చేసుకున్న లవ్. హ్మ్. అది. ఫీల్ అవుతారా సార్? ఎప్పుడైనా చెప్పుంటే బావుండేది. ఎప్పుడైనా చూసారా తర్వాత? అప్పుడు అంటే నాకు పెళ్ళైన తర్వాత, నా భార్యను చూసిన తర్వాత హ్మ్. ఆమెని మర్చిపోయా. అబ్బా! ఇది గ్రేట్. ప్రతి అబ్బాయి నేర్చుకోవాల్సిన విషయం. నిజంగా 100% హ్మ్. ఇది పెళ్ళి, హ్మ్. ఆ అమ్మాయి నా కోసం వస్తుంది. హ్మ్. ఆ అమ్మాయి ఇది అనుకుంటది కదా! హ్మ్. ఇతను మురళి సినిమా అతను మంచోడంట హ్మ్. అని నమ్మకంతో కదా నన్ను పెళ్లి చేసుకుంది. అవును. ఆ నమ్మకం ఇప్పుడు 34 ఏళ్ళు. హ్మ్. అదే నమ్మకం, హ్మ్. అదే అభిమానం, అదే ఎఫెక్షన్. హ్మ్. ఏ గొడవలుండవు. హ్మ్. ఎప్పుడు కామెడీయే మా ఇంట్లో. ఓకే. నాకు మా హ్మ్. ఆవిడకి. హ్మ్. ఇబ్బంది అస్సలు నా ఎప్పుడు నా పెట్టలేదు. జీవితంలో లేదు, హ్మ్. రాదు. హ్మ్. అలాగే పిల్లలు కూడా ఇద్దరు మంచోళ్ళు. హ్మ్. మా ఇద్దరికి చాలా బాగుంటారు. అండగా ఉంటారు పిల్లలు. ఓకే. అది ఇంకా అది మెమరీస్ కూడా రావు. హ్మ్. ఇట్లా హ్మ్. మీరు చెబుతుంటే అవునా! అని చెప్పాల్సొస్తుంది అంతే. అది టీనేజ్‌లో అందరికి కామన్‌గా జరిగేవి కాబట్టి అదొక ఆ! గుడ్ ఆర్ బ్యాడ్ అదొక మెమరీ అంతే అవును. లైఫ్‌లో. హ్మ్. సార్ అంటే మీరు చూడడానికి అందంగా ఉంటారు. మంచిగా యాక్టింగ్ చేస్తారు. మీరు ఈ ప్రొఫెషన్‌కొచ్చినప్పుడు మీకెవరైనా ప్రపోజ్ చేయడం, లవ్ లెటర్ రాయడం అలా ఏమన్నా చేసారా? లవ్ లెటర్‌లు వచ్చినియి. వచ్చాయి. అంటే హ్మ్. నేను నాగార్జున యూనివర్సిటీలో నేను స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీని. హ్మ్. 2 సార్లు బాగా మెజార్టీతో గెలిచా. హ్మ్. అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు బాగా. హ్మ్. అంటే అక్కడ కాకుండానే మామూలుగానే వేరే లవ్ లెటర్‌లు అట్లాంటివి ఉంటే చూసుకునేవాడిని. హ్మ్. నవ్వుకునేవాడిని, రాసేవాడిని ఇంకోటి. మీరు గూడా. ఆ! హ్మ్. అంటే లవ్ అని రాసేవాడిని కాదు. హ్మ్. ఆ ఎఫెక్ట్ మాట్లాడుతుంటారు కదా! అవును. అవును. "నువ్వు భలే మాట్లాడావే, నా గురించి భలే మాట్లాడావే, హ్మ్. నేను మంచోడినేనా? హ్మ్. అంటే రౌడీని కాదా? ఓకే. మరి ఇదివరకు రౌడీలు అంటారు కదా నన్ను. హ్మ్. ఆడిని కొట్టే, ఈడిని కొట్టానని చెప్పేసి. హ్మ్. మరి నువ్వు మాట్లాడితే మళ్ళా మాట్లాడకుండా పోతావేమో." హ్మ్. ఇట్లాంటివి మాట్లాడుకుంటా హ్మ్. అట్లా ఉండేవాడిని తప్ప హ్మ్. ఆ అమ్మాయి ఫెయిల్ అయిపోయింది. ఈ అమ్మాయిని ట్రై చేద్దాం అది లేదు. హ్మ్. ఇంతవరకు లేదు. సినిమా ఇండస్ట్రీలో మీరు చూస్తారుగా. హ్మ్. మీ లవ్ ఫెయిల్స్ గాని అయి ఆ! అవును. అవును ఆ! సార్. అట్ట చేసేవాడు కాదు. హ్మ్. అంటే
ఎందుకు చేసేవాడిని కదంటే మరి నీతిమంతుడని కాదు, హ్మ్. ఆ టైం లేదు అసలు నాకు. బిజీ. ఫస్ట్ సినిమాలో వచ్చిన కాడ నుంచి రైటర్గా ఉన్నప్పుడే 10 ఏళ్ల పాటు వన్ డే కూడా టైం లేకుండా 100 సినిమాలు రాశా. ఆ తర్వాత డైరెక్టర్ అయిపోయా, వెంటనే ఆర్టిస్టు 500 సినిమాలు పైగా చేశా. ఇంకేడుంది నువ్వు చెప్పు, టైం ఉండదు. ఎంత టైం అండి? పొద్దున్నే 6:30కి ఇదైపోయి టిఫిను పెట్టుకొని తినేసి మళ్ళీ మావిడ మాకు అన్నం అందులో పెట్టి బొట్టలో పెట్టి షూటింగ్ పంపించేది. ఎందుకంటే అన్నం బయట అయితే బాగోదని ఇంట్లోనే ఎర్లీగానే మావిడే వండించేది. వండించేసి పంపించి వెళ్ళిపోయేవాడిని. ఇంకా నాకు ఆ టైం లేదు. అంటే ఎప్పుడన్నా ఒక అమ్మాయి కనపడితే ఇట్లా మీలాగ చూసారనుకో, అది ఫ్రెండ్లీగా ఉంటుంది తప్ప బ్యాడ్లీగా ఉండదు. అంటే ఎఫెక్షన్, ఎవరికైనా ఎఫెక్షన్ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ అనేది క్లోజ్ ఫ్రెండ్షిప్ అవుద్ది. అంతవరకు ఆ ఫ్రెండ్షిప్ చాలా మన లైఫ్ టైంలో ట్రావెల్ అవ్వచ్చు. అది కాకుండా వేరే ట్రాక్ వెళ్ళకూడదు. అంటే వీ షుడ్ నాట్ ఎక్సీడ్ అవర్ లిమిట్స్. అది లేనప్పుడు నువ్వు నేను చచ్చిపోయేదాకా ట్రావెల్ అవుతూ ఉంటాం. ఇది కాదు ఫర్గెట్ అన్నావు అనుకో, అది నాకు ఎథిక్స్ ఉండవు, ఎదురు వాళ్ళకి ఎథిక్స్ ఉండవు, అది క్లోజ్. చీటింగ్ చేయడం వేరు, అల్లరి పనులు చేయడం వేరు. అది అలా చాలా మీ వైఫ్ కి తెలియకుండా ఏదైనా అల్లరి పని చేయడం ఎప్పుడైనా జరిగిందా? అంటే అంటే ఇప్పుడు వైఫ్ ఉంది, ఇప్పుడు మన షూటింగ్కి వెళ్తాం, షూటింగ్లో ఒక అమ్మాయి కనపడుద్ది, మాట్లాడతా, ఆమె నాతో మాట్లాడుద్ది. ఇది ఈ మాటలు ఎంతవరకు కావాలంటే సంతోషంగా ఎంజాయ్మెంట్గా అవన్నీ చేసుకోవచ్చు. కాకుండా రాంగ్ రూటు వెళ్ళటం అనేదే మిస్టేక్. ఇప్పుడు మనము ఎవరు కనపడలేదు కదా దొంగ రూట్కి వెళ్దాం అన్నామనుకో, ఇంట్లో వాళ్ళు కూడా ఎవడు లేడు కదా దొంగ రూట్కి వెళ్దాం అనుకుంటే తప్పు. నీకెంత ప్రాబ్లం ఉంటుంది, నాకంతే ప్రాబ్లం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఎందుకు అంత ఇష్యూ ఎందుకు? ఇప్పుడు మనకి అన్నీ ఉన్నప్పుడు, సంతోషం ఉన్నప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, విలాసం ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, పాస్తులు ఉన్నప్పుడు, పరువు ఉన్నప్పుడు, మంచి కాపురం ఉన్నప్పుడు, ఇవన్నీ ఉన్నప్పుడు మనగా చేత్తో పాటు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఒకడు ఉన్నాడు, ఒక అమ్మాయి కనపడితే చూడొచ్చు, బాగుంది అమ్మాయి చూడొచ్చు, ఫిజిక్ భలే ఉంది, బాగుంది, అప్రిషియేషన్ ఓకే, డిప్రిషియేషన్ ఉండకూడదు. బాగా చెప్పారు సార్. మీ లైఫ్లో మీరు ఇప్పటి వరకు ఎవరికి షేర్ చేయని సీక్రెట్ ఏదైనా ఉందా? అంటే దాచిపెట్టుకోవాల్సినంత ఏం లేదు. అంటే వేరే అమ్మాయితో కానీ అబ్బాయితో కానీ ఒక సీక్రెట్ అనుబంధం కానీ, సీక్రెట్ ఇది అటెన్షన్ కానీ అది లేదు. ఎవరైనా మాట్లాడినా, ఎవరు ఆర్టిస్ట్ ఉన్నా, హీరోయిన్ అయినా, ఇంకోళ్ళైనా మాట్లాడినా, 1 గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, 1 మంత్ మాట్లాడినా లిమిట్ ఉంటుంది. దానికి ఒక లిమిట్ ఉంటుంది. లిమిట్ లేని ఇది అది ఎంతవరకు అట్లా ఆలోచిస్తలే నేను గట్టిగా. సార్, పోసాని గారు అనగానే మీరు ఒక ఫైర్ బ్రాండ్లో అందరికీ కనిపిస్తుంటారు. అలాంటి ఫైర్ బ్రాండ్కి కూడా ఏమైనా భయాలు ఉన్నాయా? అసలు మీరు ఎవరికైనా భయపడతారా? భయపడటం నాకు తెలీదు. అంటే చిన్నప్పుడు అమ్మకు భయపడ్డము, చాలా మంది లేదు, వైఫ్ కి భయపడ్డం, అస్సలు లేదు, అలాంటివి ఉండవు ఇంతవరకు. ఇప్పుడు 60 దాటినాయి కదా, భయపడింది ఎప్పుడు లేదు, భయపడింది ఎప్పుడు లేదు, ఎప్పుడూ లేదు. సార్, మీ లైఫ్లో మీరు బాగా ఏడ్చిన సందర్భం, బాధపడిన సందర్భం ఏదైనా ఉందా? ఉన్నది. మా నాన్న అన్యాయంగా చనిపోయాడే, మా అమ్మ కూడా అన్యాయంగా చనిపోయింది, అది ఎక్కువ. ఆ రెండు ఇప్పటికి మా ఇంట్లో రాగానే మాది పెద్ద ఫోటోలు పెట్టాం, మా అమ్మది మా నాన్న. డైలీ పొద్దున్నే చూసుకుంటా, రోజు పూజ చేసుకుంటా.
ఏది మామూలు దేవుళ్ళకి ముందుగా పెద్ద హాల్లో మా అమ్మ మా నాన్న పెట్టుకుంటా, ఆమెతో మాట్లాడుకుంటా, మా నాన్నతో మాట్లాడుతుంటా, మా ఆవిడ నన్ను నవ్వుతుంటుంది, ఇప్పటికి ఇప్పుడు నవ్వుతుంటుంది. ఏ వాళ్ళు ఏముంది మిమ్మ, ఇవాళ ఏం మాట్లాడాల, ఇవాళ మూడీగా ఉంది మా అమ్మ అనుకుంటా. అవి ఎక్స్ప్రెషన్స్ అన్నీ చెప్తుంటా. మా అమ్మ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో ఏంటని మా ఆవిడకి చెబుతూ ఉంటా అప్పుడప్పుడు. అప్పుడు ఒక్కొక్కటి చెబుతుంటా, ఇలా చేసింది మా అమ్మ, ఇలా ఉంటుంది, ఇలా డేర్గా ఉంటుంది. అందరికంటే నా జీవితంలో చేసిన అతి పెద్ద ధైర్యవంతులు ఎవరంటే మా అమ్మ. చాలా డేర్, చాలా చాలా ఆత్మాభిమానం గల మనిషి. ఏ రూపాయి లేకపోయినా ఎట్లా చేయి జాపదు, అలాగే ఉంటుంది. మంచిళ్ళతో ఉంటుంది, అని తప్ప ఎవరిని చేయి దాటి అడగటాలు అట్లా నథింగ్ లేవు. ఓకే సార్, మనకి ఏదైనా అనిపిస్తే టక్కున కాల్ చేసే ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ ఒకరు ఉంటారు. అలా మిడ్ నైట్ మీకు 2 AM ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనిపిస్తే ఇండస్ట్రీలో కానివ్వండి, మీ ఫ్యామిలీలో అసలు మీరు టక్కున కాల్ చేసే ఫ్రెండ్స్ ఎవరు? ఎవరికి టక్కుమని పడే అవసరం మాకు లేదు. నా భార్యకి చెప్పుకుంటా ఫస్ట్, తర్వాత నా కొడుకులు ఇద్దరు, ఉజ్వల్ ప్రజ్వల్. వాళ్ళు జమ్గా ఉంటారు, మంచి మనుషులు, మంచి పిల్లలు. నేనేమి చెప్పుకోవాలన్నా నా భార్యకి చెప్పుకుంటా, ఇంకెప్పటికి చెప్పుకోను. ఎవడి అవసరం మాకు లేదు. సార్, మీ లైఫ్లో ఏదైనా ఒక చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంటుందా? ఇది ఇలా చేయకుండా ఉండుంటే బాగుండేది, ఇది మిస్ చేసుకోకుండా, మూవీస్ కానీ ఏదైనా మీరు రిజెక్ట్ చేసిన తర్వాత అది పెద్ద హిట్ అవ్వడము, అలాంటివి ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయి? అస్సలు లేదు. నేను అయ్యో ఈ పొరపాటు చేశాను అనేది ఎప్పుడు గిల్టీ లేదు. అయ్యో తప్పు చేశాను, అయ్యో ఇది అన్యాయం చేశాను, అట్లాంటి ఎప్పుడు లేవు, చేయలేదు, ఇంతవరకు చేయలే. మీ ఫేవరెట్ హాబీ ఏది అంటే ఏం చెప్తారు సార్? అంటే కంపల్సరీగా ఇదని లేదు. అంటే ముందు తాగను, సిగరెట్ తాగను, పానపరాగ తాగను, క్లబ్లకి వెళ్ళను, పబ్లిక్కి వెళ్ళను, రోడ్డు ఎప్పుడు తిరగను. ఎక్కువ సినిమా పని ఉంటే చేసుకుంటా, ఇంట్లో ఉంటా. ఎవరైనా వర్క్ ఎవరైనా చెప్తే చేస్తా, ఎవరైనా హెల్ప్ చేయమంటే చేసి పెడతా నా చేత అయితే. ఇంట్లోనే నాకు ఇష్టం, టైం పాస్ బాగా ఉంది. 24 hours ఇంట్లోనే నేను టైం పాస్ చేయగలను, అది ఉంటుంది. దానికి అసలు ఇబ్బంది ఏం లేదు. అసలు పోసాని గారు చేసే క్యారెక్టర్స్కి ఆయన రియల్ లైఫ్ టూ పర్ఫెక్ట్ అనమాట, మిస్టర్ పర్ఫెక్ట్. సార్, ఇప్పుడు మీకు 60 years అని అన్నారు కదా, ఒకవేళ మీరు మళ్ళీ మీ ఏజ్ 25లోకి వెళ్ళిపోతే మీరు చేసే ఫస్ట్ పని ఏంటి? అంటే ఏమైనా పాసిబిలిటీ ఉంటే చెప్పచ్చబ్బా. పాసిబిలిటీ సార్, ఇమాజినేషన్ ఎన్నైనా అనుకోవచ్చు కాబట్టి ఇమాజినేషనే కదా. అంటే 25 ఏళ్ళ వయసు నాకు ఇచ్చారనుకోండి, మా అమ్మ నాన్న బతికించుకుంటా, ఇంకా మ్యాటర్ ఏం లేదు నాకు. మీ ప్రేమగా అనిపిస్తుంది అక్కడ. ఇంకా నాకు అంటే మీకు 25 years ఉన్నప్పుడే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, అప్పుడే 20+ ఉన్నప్పుడు ఉన్నారు. ఆయన ఏమన్నా ప్యాకెట్లో డబ్బులను పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయిగా, చచ్చిపోయేవాడు కాదు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయిగా, మా అమ్మ ఆరోగ్యం బాగుండేది, బతికుండేది. అదే ఛాన్స్. అది మీకు 20 ఏళ్ళు పెట్టితే వాళ్ళిద్దరూ పెట్టుకునేవాడిని, మీకు థ్యాంక్స్ చెప్పేవాడిని. ఇప్పటి వరకు మీ బెస్ట్ ఫ్రెండ్, మీ వైఫ్కి ఏదైనా చెప్పాలనుకుని అతి ప్రేమ ఉన్నా కూడా కొన్ని లోపలే పెట్టుకుంటాం, ఎక్స్ప్రెస్ చేయం. ఈ షో నుంచి ఇప్పటి వరకు మీరు ఏం కన్వే చేయలేని విషయం ఏదైనా ఒక స్పెషల్ మూమెంట్ చెప్పండి ఆవిడకి. మా ఆవిడకా ఏం లేవు రాజా, ఏం లేవు. మదర్ ప్రామిస్గా. ఎందుకంటే నీకు ఒకటే చెప్పాక, మా దగ్గర ఆస్తులు అన్నీ ఉన్నాయి, 100 కోట్లు పైగా. మొత్తం నా భార్యకే ఇచ్చేసా, పెట్టా రిజిస్ట్రేషన్, ఆమెకి సొంతంగా పెట్టేశా. ఇంకా మా ఆవిడకి చెప్పుకోవాల్సింది ఏమీ లేవు అస్సలు. ఎందుకంటే ఆమె ఏమిటో నాకు తెలుసు, నేనేంటో ఆమెకి తెలుసు. ఇక ఇద్దరికి ఆల్మోస్ట్ అరమరికలు ఉండవు. బట్ ఒక 10 minutes, ఒక 10% దాచుకుంటాం, 10% దాచుకుంటాం. ఎవరైనా, నా భార్య అయినా, నేనైనా, మీరైనా, మీరు మ్యారేజ్ అయితే మీ భర్త అయినా, ఏమంటుంటాయి కొన్ని, ఏముంటాయంటే కొన్ని దాచుకుంటేనే
గౌరవం మిగులుతుంది. ఓకే. కొన్ని ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి ఇప్పుడు మనసు ఉంది, ఇందులో అనేకం మీరు కనపడుతున్నారు, హ్మ్. మీలో వచ్చి ఒక భావన వస్తుంది, హ్మ్. ఇంకొక వాడు ఒక ఆఫీసర్ కనపడుతున్నాడు, వాళ్ళలో ఒక ఫీలింగ్ వస్తుంది. హ్మ్. ఆ ఫీలింగు మనం ఓపెన్ చేస్తే హ్మ్. ఇప్పుడు దాకా ఉన్న మంచి భావన అలా ఏమవుద్దంటే హ్మ్. మళ్ళీ బ్యాడ్గా వస్తాయి. హ్మ్. కొన్ని అవి వస్తాయి, హ్మ్. మనసు ద్వారా వస్తాయి, హ్మ్. అవి ఫిల్టర్ చేసుకోవాలి తప్పితే హ్మ్. ప్రతిదీ లోపల నుంచి వచ్చి ప్రతిదీ ఎవడు చెప్పడం. ఆ! అది హ్యూమన్ నేచరు. హ్మ్. ఎందుకంటే సొసైటీ ఇది. హ్మ్. కొన్ని పాసింగ్స్ ఉంటాయి, హ్మ్. ట్రావెల్లో ఉన్నప్పుడు, హ్మ్. ఎలైట్గా ఉన్నప్పుడు హ్మ్. అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక అమ్మాయి బాగుందయ్యా, చాలా అందంగా ఉంది హ్మ్. అనుకుంటే భలే ఉంది, ఈ అమ్మాయిని ముద్దు పెట్టుకోవచ్చు అనే మాటలు మనసులో ఉంటాయి. హ్మ్. ఇవన్నీ ఫిల్టర్ చేయాలి. హ్మ్. ఒకడు ఒక పెద్ద ఆయన, ఒక పెద్ద స్తోమతో ఉన్నాడు, హ్మ్. పదవులు పెద్ద పదవుల్లో, వీ షుడ్ నాట్ ఎక్సీడ్ హ్మ్. అనుకున్నప్పుడు హ్మ్. ఈ సంతులో ఈ గుండెలో ఉన్నవి అక్కడే అది తొక్కేసుకోవాలి. హ్మ్. అది మీ ఫ్రెండ్, మీలాంటి ఫ్రెండ్ అయినా కానీ, హ్మ్. నా భార్య అయినా కానీ, ఓకే. ఎప్పటికీ అది ఫిల్టర్ అనేది ఇది ఇందులో ఎందుకు వస్తుంది అంటే హ్మ్. మనిషిని మనం, హ్మ్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, యాహ్! అవును. మనిషిని. హ్మ్. సార్ అంతే. ఫైనల్‌గా యాస్ ఎ సక్సెస్‌ఫుల్ ఆర్టిస్ట్‌గా ఇన్ని సినిమాలు చేశారు. యంగర్ జనరేషన్ వాళ్ళకి, అప్‌కమింగ్ ఆర్టిస్ట్‌లకి ఫైనల్‌గా ఈ షో నుంచి ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరమే లేదు. హ్మ్. అందరూ ముదిరిపోయి ఉన్నారు, అందరూ ముదిరిపోయి ఉంటారు. ఏది హ్మ్. స్కూల్లో బ్యాగ్ వేసుకొని హ్మ్. స్కూల్లో అక్కడ పెట్టి హ్మ్. పక్కన చూసే పిల్లోడు ఉంటారే, ఒక హ్మ్. 5, 6 ఏళ్ళ పిల్లోడు, హ్మ్. అక్కడి నుంచి ఇక్కడ దాకా హ్మ్. అందరూ ముదిరిపోయి ఉన్నారు. అప్‌డేటెడ్ వెర్షన్స్ అన్నీ. అస్సలు హ్మ్. అన్ని హ్మ్. ఎవ్వరికి హ్మ్. మనం ఇలా ఉండాలి మానవ జాతి, హ్మ్. పోరా చాలా హ్మ్. చూసాం పోరా అంటారు. హ్మ్. అందుకని మనం ఎవ్వరు చెప్పక్కర్లా, అవును. వాళ్ళకి అన్నీ తెలుసు. హ్మ్. నేను మన యూనివర్సిటీ కూడా నన్ను పిలిచాడు, స్పీకర్గా పిలిస్తే మా యూనివర్సిటీలో హ్మ్. అందరూ సార్ చెప్పంటే, మీకు అందరూ ముదిరిపోయారయ్యా, ఆడవాళ్ళు కానీ మా మగవాళ్ళు కానీ, హ్మ్. అన్నీ మీకు తెలుసు, నాకంటే మీకు తెలియని ఉన్నాయా అన్న, లేవు అన్ని ఫిల్లప్పు అన్నాడు. మరి ఇంకెందుకు, ఫ్రెండ్లీగా మాట్లాడుకుందాం. ఓకే. సార్ ఫైనల్‌గా మీ మంచి వాయిస్‌తో 'రాజా' అనే డైలాగ్‌తో మమ్మల్ని అందరినీ ఎప్పటినుంచో ఎంటర్‌టైన్ చేస్తున్నారు. గుడ్ హెల్త్ అండ్ వెల్త్‌తో మీరు ఇలానే అందరిని ఎంటర్‌టైన్ చేయాలి, హెల్తీగా ఉండాలి అని చెప్పి హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నాను. థాంక్ యూ